సంక్రాంతి వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరూ ఆనందంతో పరవశించిపోతారు. కొత్త బట్టలు, భోగి మంటలు, ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులు, గంగిరెద్దుల సందడి, హరిదాసు కీర్తనలతో సంక్రాంతి ప్రతి తెలుగువారి మదిలో నిలిచే పండుగ. వారం ముందు నుంచే రాష్ట్ర ప్రజలు సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలో సంక్రాంతి సంబరాల హడావుడి మొదలైంది. తెలుగువారి ప్రత్యేక పండుగగా గుర్తింపున్న ఈ వేడుకలకు ప్రతి లోగిలి ముస్తాబవుతోంది. నిత్యం పుస్తకాలతో కుస్తీలు పట్టే కళాశాల యువత సొంత ఊళ్లకు పయనమైంది. రైల్వే స్టేషన్లు, బస్ ప్రాంగణాలు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కొన్ని చోట్ల సెలవులకు ముందే కళాశాలలో విద్యార్థులు సంక్రాంతి వేడుకలు చేసుకుంటున్నారు. ఆధునిక పోకడలతో మరుగున పడుతున్న సంస్కృతి సంప్రదాయాలను గుర్తు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాలో కళాశాలలో జరిగిన వేడుకలు అంబారాన్నంటాయి. మొత్తం అందరూ కలిసి ఏక మనసుతో ఇక్కడ ఇంత ఆనందంగా జరుపుకుంటున్నాము. భోగి మంటలు, గొబ్బిళ్ళు, రేగుపళ్ళుతో చిన్న పిల్లలకి వేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి ఒక 3 రోజుల పండుగని సెలబ్రేట్ చేసుకుంటామని అందరూ లెసన్స్ లో చెప్పుకోవడం వరకు పరిమితమైపోయి అందరూ కూడా మర్చిపోయే స్టేజ్కి వచ్చేసింది. మా కళాశాలలోని 100 మంది కలిసి సంతోషంతో ఈ రోజు చాలా సంతోషంతో జరుపుకుంటున్నాం. ఈ పండుగ చాలా గ్రాండ్ గా చేసుకున్నాం. దీనికి మా కళాశాలలోని అందరి ప్రోత్సాహం లభించింది. నిత్యం ఆధునిక వస్త్రధారణంతో కనిపించే యువతులు పట్టు పరికిణీలతో సందడి చేశారు. హైదరాబాద్ బిగ్ ఎఫ్ఎం నిర్వహించిన ఏకో ఫ్రెండ్లీ రంగోలీ కార్యక్రమానికి సినీ నటుడు వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నేచర్ కి బాడీ గార్డ్స్ పేరిట ఎంపికైన 4 మహిళలకు వెంకటేష్ బహుమతులు అందజేశారు.